నమస్తే, వెల్కమ్ టు యూ దేవేంద్ర రాజేష్. తెలంగాణలో కుల సమీకరణాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. మరోవైపు బీసీ అస్త్రం ఇవాళ ప్రధానంగా తీన్మార్ మదన్ లాంటి వాళ్ళు వినిపిస్తున్నారు. చాలా మంది బీసీలందరూ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా గలం వినిపిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు రెడ్డి సీఎం, ఇదే ఆఖరు, రేవంత్ రెడ్డి ఆఖరు సీఎం అంటున్నారు. మరోవైపు కొంత స్థాయిని మించి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో బీసీ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది? ఇప్పటికే కులగణన పేరుతో కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేసే మేమే రిజర్వేషన్ కల్పిస్తాం, రాజకీయంగా పదవులు కల్పిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అట్లాగే కొంతమంది ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా ఇవాళ వరంగల్ వేదిక ద్వారా గర్జించినటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణలో రాజకీయ పరిణామాల్లో బీసీ కుంపటి ఎక్కడికి దారితీస్తుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, తెర వెనుక ఎవరున్నారు మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్, కొంత తెలంగాణ రాజకీయాల్లో కొంత క్యాస్ట్ కన్సాలిడేషన్ జరిగినట్టుగా కనిపిస్తోంది. రెడ్డి సీఎం గా రేవంత్ రెడ్డి లాస్ట్, ఇక ఓసీల ఉచ్చమేం దాగం డైరెక్ట్ గా స్థాయి దాటి తీన్మార్ మనం చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తుంది. సో ఏంటి అసలు అంత అగ్రెసివ్ గా పోవటానికి తీన్మార్ మల్లన్న మామూలుగానే అగ్రెసివ్ ఉన్నటువంటి వ్యక్తే తెర వెనుక ఎవరు అండా లేకుంటే అంత స్థాయిలో బీసీల ఉద్యమం నడవదు. ఏం జరుగుతుంది అసలు? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే వెలమ కమ్యూనిటీ అనేది ముఖ్యమంత్రి పదవిని లేకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్సెస్ లేకపోయేవి. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కారణంగా వెలమ కమ్యూనిటీ, అంటే వెలమ కమ్యూనిటీ అని నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మొత్తం తెలంగాణలో జనాభా ఇప్పుడు ఇవాళ 4 కోట్ల మందికి పైగా ఉంటే వెలమల జనాభా 1,00,000 మంది కూడా లేరు. ఇది ఫ్యాక్ట్. మేబీ 80,000 ఆర్ ఆడ్, అంతకు మించి లేరు. కానీ ఆ కమ్యూనిటీ డామినేట్ చేయగలిగింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కావచ్చు, కేసీఆర్ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు పట్టం కట్టడం, ఆయన ముఖ్యమంత్రి కావడం, ఇదంతా జరిగిపోయింది. ఇది పాస్ట్. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు బీసీ కాకూడదు, ఎందుకు ఎస్సీ కాకూడదు అని జనరల్గా మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు. కానీ నేను చెప్పదలుచుకుంది అదే. బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే వెలమ కమ్యూనిటీకి సంబంధించిన పార్టీగా అది ఒక ముద్ర వేసుకుందో, కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రేవంత్ రెడ్డి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొకరు ఏ రెడ్డి అయినా సరే, నాకు తెలిసి అదే దాదాపు 5-6 దశాబ్దాలుగా కూడా మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే వెలమ పార్టీ, అండ్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ. ఇది సహజంగా ప్రజల్లో ఉండే ఒక ముద్ర, అందరికీ తెలిసిన ఒక సత్యం. ఇప్పుడు ఇక తీన్మార్ మల్లన్న ఎపిసోడ్కు మనం వద్దాం. తీన్మార్ మల్లన్న బీసీల సదస్సు పేరిట వరంగల్లో సభ పెట్టి భారీ ఎత్తున ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేసుకొని, రెడ్డి ముఖ్యమంత్రి లాస్ట్, ఇక నువ్వే, ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అని ఆయన అన్నాడు, గర్జించాడు. బాగానే ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు దీని వెనుక ఎవరున్నారు, ఎవరు లేరు అనే యాంగిల్లో నేను మాట్లాడదలుచుకోండి. ఎవరైనా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ ఫ్యాక్టర్ని, అంటే బీసీ సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేర్చుకోవడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఆకర్షించడానికి బహుశా ఎవరిదైనా పార్టీ హైకమాండ్ నుంచి కానీ, లేకుంటే ఇక్కడున్న ఎవరైనా కాంగ్రెస్ ప్రముఖులకు సంబంధించిన కానీ పాత్ర ఉంటే ఉండొచ్చు. నేను కాదంటే ఫండింగ్ విషయంలో కానీ, లేకపోతే లైన్, అంటే పొలిటికల్ లైన్, ఇది బీసీలకు రాజ్యాధికారం రావాలి అనేది లైన్ అండి తీర్మానం అనేది. సో బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందా కాదా అన్నది ఒక యాంగిల్, ఒక సబ్జెక్ట్. బట్ ఇక్కడ తీర్మానం మల్లన్న ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి ఆయన వెళ్ళాడా, ఆ లైన్లోనే ఉన్నాడా అన్నది ఇప్పుడు వీళ్ళు రివ్యూ చేసుకోవాలి, ఎవరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బికాస్ ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని భయంకరంగా దూషించాడు. ఎందుకంటే ఆయనకు ఫోన్లో ఒక మెసేజ్ ఏదో వచ్చింది, ఏది రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరో ఒక వ్యక్తి మెసేజ్ పంపించాడు, మా ఉచ్చలు తాగండ్రా మీరంతా అని అతను ఏదో పెట్టాడు, ఎవరో పెట్టాడు అని తీర్మానం చెప్పిన విషయం మనకు తెలియదు, ఎవరు పెట్టారు ఏంటని, ఏదో పేరు కూడా చెప్పాడు. అతను దానికి కౌంటర్గా ఏం చెప్పాడంటే, మేము ఉచ్చ వస్తే మీరంతా కొట్టుకుపోతారు అన్నాడు.
సరే బీసీలకు నిజంగా కూడా అట్లా ఒక రాజకీయ సంఘటిత శక్తిగా మారే అవకాశం ఉందా లేదా అన్నది ఇప్పుడు చర్చ. తీర్మార్ మల్లన్న అయినా మరొక పెద్ద తోపు మల్లన్న అయినా బీసీ సామాజిక వర్గాలను బీసీలకు సంబంధించిన మొత్తం సెక్షన్స్ను ఒక వేదికపైకి రాగలిగిన ఒక నేనేమంటానంటే ఒక పొలిటికల్ ఫోర్స్గా తయారు చేయగలిగిన సత్తా, తయారు చేసి దాన్ని నడిపించగలిగిన ఒక చాకచక్యం ఈ బీసీ లీడర్షిప్ ఉందా అన్నది చాలా మేజర్ క్వశ్చన్. ఎందుకంటే ఒకవేళ బీసీలో ఐక్యత ఉంటే ఇవాళ జనాభాలో మీకు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా 50% పైనే, సగం కంటే ఎక్కువ వాళ్ళే ఉంటారండి. కనుక వాళ్ళు యునైటెడ్గా ఉంటే, వాళ్ళు ఐక్యంగా ఉంటే బీసీలే ముఖ్యమంత్రి అవుతారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి కావడానికి సాధ్యం కాదు, అట్లాగే లేదా కేసీఆర్ కావడానికి సాధ్యం కాదు, లేదా ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కావడానికి సాధ్యం కాదు. ఇక్కడ ఏపీలో కూడా బీసీ జనాభా ఎక్కువ. మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే ఏవైతే మనం అనుకుంటుంటామో ఈ సెక్షన్స్ అన్నీ కూడా దురదృష్టవశాత్తు దౌర్భాగ్యవశాత్తు వీళ్ళందరూ కూడా ఈ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎవరైతే అనేక రకాలుగా పట్టు సంపాదించగలిగారో, అనేక విధాలుగా వాళ్ళు ప్రాబల్యం సాధించగలిగారో అటువంటి కులాలకు, అటువంటి సామాజిక వర్గాలకు బానిసత్వం చేయడానికి ఈ సెక్షన్స్ అలవాటు పడ్డాయి. నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అన్నీ కూడా వాళ్ళు తమ రాజ్యాధికారం కోసం నిజంగానే మనకు రాజ్యాధికారం ఎందుకు కాకూడదు? ఇప్పుడు తీర్మానం మనల్ని ప్రశ్నిస్తున్నట్టే బీసీలమే మనమే ఇంతమంది ఉన్నప్పుడు మన ఓట్లే మనం వేసుకుంటే మన వాళ్ళే గెలుస్తారు, మనమే ముఖ్యమంత్రి అవుదాం కదా అన్నది ఆయన కాన్సెప్ట్. సందర్భంలో అసలు రెడ్డి ఓట్లే మాకు అక్కర్లేదని కూడా చెప్పాడు. అవునండి, రెడ్డి ఓటు చాలా తక్కువ, ఎంతో పర్సెంటేజ్ నేను నాకు కరెక్ట్ ఇప్పుడు నెంబర్ తెలియదు, కానీ రెడ్డి సామాజిక వర్గమైన, విలమ సామాజిక వర్గమైన, కమ్మ సామాజిక మరొక సామాజిక వర్గమైన ఏ సామాజిక వర్గాలైతే ఆధిపత్యం చెలాయిస్తున్నాయో ఆ సామాజిక వర్గాల కంటే కూడా కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉన్న సామాజిక వర్గాల జనాభా ఎక్కువ, ఓటర్లు ఎక్కువ. వెదర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఈ సెక్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి కావాలంటే. మీకు అందుకే ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పాను నేను ఎగ్జాంపుల్గా. అందువల్ల అక్కడ జగన్ కానీ చంద్రబాబు నాయుడు కావడానికి సాధ్యం కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ కావడానికి సాధ్యం కాదండి. మీరు బీసీలంతా ఏం చేస్తున్నారు ఇంతకాలం, ఇన్నేళ్ళ నుంచి? నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. తీర్మానం వలన ఏం చేస్తున్నాడో దాని వెనక ఎవరున్నారు ముందే ఉన్నారు అది పక్కన పెడితే, అయితే ఒక సబ్జెక్ట్ ఏంటంటే బీసీలను కాంగ్రెస్ వైపుకు మరలించడానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక ఆలోచన నేను అనుకుంటుంది. రెండోది, అసలు ఇప్పుడు మనకు మీకు ఐడియా ఉండాలి, కాంచీరామ్ ఎక్స్పెరిమెంట్ ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయింది అది. సో ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయిన ఫార్ములా సౌత్ ఇండియాలో ఎక్కడ సక్సెస్ కాలేదు. మీకు తెలుసు, బహుజన్ సమాజ్ పార్టీ కాంచీరామ్ పెట్టాడో ఆ పార్టీ ఉత్తరప్రదేశ్లో మినహా మిగతా చోట్ల ఎందుకు సక్సెస్ కాలేదు అంటే, మిగతా చోట్ల ఈ క్యాస్ట్ పోలరైజేషన్లో ఏంటంటే కన్సల్టేషన్ కాలేదు. నిజానికి అప్పుడే కావాలి, కాంచీరామ్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకే రాజ్యాధికారం రావాలి. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చింది, లేకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ రాజశేఖర్ ఎందుకు వచ్చింది, లేకపోతే ఆ తర్వాత ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి చూస్తున్నాం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, బికాజ్ ఆఫ్ ఇది బీసీల్లో కానీ షెడ్యూల్ కులాల్లో కానీ మిగతా నేను ఏదైతే చెప్తాను, నేను బీసీలు ఒక్కరి గురించి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు బీసీలు ఒక్కరే ఒకవేళ ఐక్యంగా ఉన్నారనుకుందాం, అట్లా కూడా వాళ్ళు రాజకీయాల్లో రావచ్చు, కానీ దానికి చాలా తతంగం కావాలి, చాలా సరంజామా కావాలి. అంత సులభంగా ఈ ఆధిపత్య కులాలు ఏవైతే మనం చెప్తున్నామో డామినెంట్ క్యాస్ట్ అంటాం మనం, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువే కావచ్చు జనాభాలో, లేదా ఓటర్ల సంఖ్య చూసుకున్నా తక్కువే ఉండొచ్చు, కానీ దే కెన్ డామినెంట్. అంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో, ఆ జిల్లాల్లో, ఆ కాన్స్టిట్యున్సీలలో, ఆ గ్రామాల్లో వాళ్ళు ఆధిపత్యం చెలాయించడానికి సంబంధించి ఒక స్కోప్ ఎన్నో ఏళ్లుగా ఏర్పడిపోయింది, అంటే స్థిరపడిపోయింది ఆ ఒపీనియన్. ఫలానా రెడ్డి చెప్తున్నాడు కాబట్టి మనం వినాలి, లేకుంటే ఫలానా కమ్మ చెప్తున్నాడు కాబట్టి వినాలి, లేకుంటే విలమ చెప్తున్నాడు వినాలి. ఈ రకమైన ఒక ధోరణి చాలా కాలంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ ధోరణిని మొత్తాన్ని బ్రేక్ చేసి ఒక పెద్ద ల్యాండ్ మైన్ లాంటిది పెట్టి పేల్చి పారేసి ఇది మొత్తం ఈ వ్యవస్థల్ని, అంటే కమ్మ రెడ్డి వెలమ వగైరా వగైరా ఏవైతే ఆధిపత్య కులాలు అనుకుంటే 2-3 కులాలు ఉన్నాయో వాళ్ళను పక్కకు తోసి పారేసి బీసీలు పవర్లోకి రావడం అనేది తీర్మానం ప్రసంగించినంత సులభమేం కాదు.
ఎవరైనా ప్రసంగిస్తారు. ఇప్పుడు నన్ను నిలబెట్టినా కూడా మాట్లాడబ్బా బీసీల గురించి అంటే నేను కూడా మాట్లాడతాను. బీసీలు ఎట్లా వెనకబడిపోయారు, ఎందుకు వెనకబడిపోయారు అంటే బీసీల్లో అయినా మరొక కులాల్లో అయినా ఎక్సెప్ట్ వెలమ అండ్ కమ్మ, రెడ్డి ఈ 3 కులాలు మినహా బీసీలు అధికారంలోకి రాకపోవడానికి వాళ్లకు నిజంగా కూడా దామాషా ప్రకారం అధికారంలో వాటా రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో యూనిటీ ఉండదు, ఎప్పుడూ ఉండదు. రాసుకోండి. ఇప్పుడు కాపులకు గౌడ్స్కు పడదు, లేదా గౌడ్స్కు పద్మశాలికి పడదు, పద్మశాలికి ఇంకోటికి పడదు, అట్లా ఒక 300 కులాలకు పైగా ఉన్నాయి బీసీలో. ఎవరెవరి మధ్య మీకు పొత్తు కుదురుతుంది, ఎవరెవరితో కలుస్తారు? ఇప్పుడు ఒక సభ పెట్టి వేదిక పైన అందరూ చేతులు ఎత్తడం అనేది సులభంగా జరిగిపోయే వ్యవహారం. కానీ అది పబ్లిక్లోకి పర్కులేట్ కావాలి. ఆ బీసీలందరూ కూడా అవును మనకెందుకు రాజ్యాధికారం రాకూడదు, ఇన్నేళ్ళ నుంచి మనం వాళ్ళ మోచేతి నీళ్ళు ఎందుకు తాగాలి, ఏ వెలమ వాడితో లేకుంటే ఏ రెడ్డి వాడితో ఎందుకు మనకెందుకు పవర్లోకి మనం ఎందుకు రాకూడదు, మన వాటా ఏమిటి అనేది మాట్లాడాలంటే, పోరాడాలంటే దానికి నేను చెప్తున్నాను కదా, దానికి సంబంధించి చాలా పకడ్బందీ రాజకీయ వ్యూహం ఉండాలి. ఆ రాజకీయ వ్యూహాన్ని అమలు చేయదగిన యంత్రాంగం ఉండాలి, డబ్బు కావాలి. వీటన్నిటికీ కావాల్సింది డబ్బు. మళ్ళీ మీకు మాలలకు సంబంధించి ఈ మధ్యకాలంలో డాక్టర్ వివేక్ ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు మన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో. అది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఎందుకు? వివేక్ పొటెన్షియల్ కనుక, అంటే సంపన్నుడు కాబట్టి ఆ మాత్రం ఖర్చు పెట్టగలిగి. ఇక్కడ కూడా ఈ మీటింగ్ కూడా తీన్మార్ లాంటి వాళ్ళు హెలికాప్టర్ వేసుకొని మళ్ళీ వరంగల్ సభకి వెళ్ళారు అంటే దీని వెనకాల కూడా ఒక పెద్ద ఎత్తున ఒక పొటెన్షియల్ కనిపిస్తోంది, వెనకాల చాలా పెద్ద గేమ్ నడుస్తుంటే. అదండి, ఇది ఎంత షో సార్, ఏం లేదు. హెలికాప్టర్ మీరైనా హైర్ చేసుకుని పోవచ్చు, నేను హైర్ చేసుకుని పోవచ్చు అండి. దానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. కాకపోతే బిల్డప్ అంటే మేము హెలికాప్టర్లో పోయాం, బీసీలో హెలికాప్టర్లు ఎక్కకూడదు, తక్కువ కాదు అని అదే చెప్పాడు కదా తీన్మార్ మల్లన్న. మేము తాజకృష్ణలో కూడా హోటల్లో ఒక సదస్సు పెట్టామని చెప్పాడు. అంటే బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళు కాదు, మేము కూడా 5 స్టార్ మనుషులమే అని చెప్పడానికి ఆయన ప్రయత్నించాడు. కానీ పాయింట్ అంతా ఏంటంటే అసలు బీసీల్లో కన్సల్టేషన్ అనేది జరగడానికి ఉన్న అసలు ఎన్ని మార్గాలు ఉన్నాయి, అసలు సాధ్యమా? దానికి ఇప్పుడు బీసీల్లో కూడా ఎవరికి వాళ్ళే లీడర్స్ అండి. మీరు నిన్న డయాస్ మీద చూశారు కొంతమందిని, దాంట్లో ఎవరికి వాడే లీడర్. మీరు ఎవరి మాట ఎవరు ఇంకోటి వింటాడా చెప్పండి? మోత్కుపల్లి నర్సింహులు ఎస్సీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు కొంతమంది బీసీలు మనకు కనిపించారు కదా, ప్రామినెంట్. కృష్ణ కావచ్చు. ఇప్పుడు తీర్మాన మల్లన్న చెప్తే కృష్ణ వింటాడా? ఇప్పుడు కృష్ణ చెప్తే తీర్మాన మల్లన్న వింటాడా? తీర్మాన మల్లన్న చెప్తే ఇంకోటి వింటాడా? ఎవడి మాట ఎవడు వినండి. బీసీలో వచ్చిన సమస్య అంతా ఏంటంటే ఎవడికి వాడే లీడర్. కాబట్టి దాంట్లో మళ్ళీ క్రీమీ లేయర్ సెక్షన్స్ కొన్ని ఉంటాయి. లైక్ నేను చెప్పినట్టు మున్నూరు కాపు అండ్ ఐ థింక్ గౌడ్స్, యాదవులు. సో ఇటువంటి సెక్షన్స్ అంటే క్రీమీ లేయర్ అంటాం. వాళ్ళని ఎవడి మాట వినాడు అసలు. ఏమి మేమే పవర్లోకి రావాలా బాబు అంటాడు. సో అటువంటిది మీరు ఎవరిని కన్విన్స్ చేస్తారు, ఎంతమందిని చేస్తారు, ఎంతమంది కన్సాలిడేట్ అయితే మిగతా నేను చెప్పిన ఆధిపత్య కులాలను తలపడి వాళ్ళను ఢీకొని అధికారంలోకి రాగలనేది చాలా ఛాలెంజెస్తో కూడుకునే వ్యవహారం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా బీసీ కులాలకు యూనిటీ కొరబడుతోంది కాబట్టి ఇన్ని రోజులు వెనుకబాటుకి మూల కారణం. మరోవైపు భవిష్యత్తులో తాజాగా జరిగినటువంటి బీసీ గర్జన ద్వారా ఆ కన్సల్టేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయా, ఎంతవరకు రాజ్యాధికారం సాధ్యమయ్యే అవకాశం, మీరు కూడా మేము కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.